అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వారు నిన్ను, అన్ఫాల్ ను గురించి అడుగుతున్నారు. ఇలా అను, ఈ అన్ఫాల్ అల్లాహ్కు ఆయన ప్రవక్తకు చెందుతాయి. కనుక మీరు అల్లాహ్కు భయపడండి. మీ పరస్పర సంబంధాలను సంస్కరించుకోండి. అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. మీరు గనక విశ్వాసులే అయితే. నిజమైన విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావన విన్నంతనే భయంతో కంపిస్తాయి. వారి సమక్షంలో అల్లాహ్ ఆయతులు పారాయణం చేయబడినప్పుడు వారి విశ్వాసం పెరుగుతుంది. వారు తమ ప్రభువు పట్ల నమ్మకం కలిగి ఉంటారు. వారు నమాజును స్థాపిస్తారు. వారికి మేమిచ్చిన దాని నుండి మా మార్గంలో ఖర్చు పెడతారు. అటువంటి వారే నిజమైన విశ్వాసులు. వారి కొరకు వారి ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు ఉన్నాయి. తప్పులకు మన్నింపు ఉంది. శ్రేష్టమైన ఆహారం ఉంది. ఈ అన్ఫాల్ వ్యవహారంలో కూడా ఇదివరకు ఉత్పన్నమైన పరిస్థితి వంటిదే ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. అప్పుడు నీ ప్రభువు నిన్ను సత్యంతో నీ గృహం నుండి బయటకు తీసుకువచ్చాడు. విశ్వసించిన వారిలోని ఒక వర్గం వారికి ఇది ఇష్టం లేదు. వారు ఈ సత్యం విషయంలో నీతో ఘర్షణ పడ్డారు. అది వాస్తవానికి సత్యమని పూర్తిగా రుజువైపోయింది. వారి పరిస్థితి తమ కళ్లముందే తాము మృత్యువు వైపునకు తరుమబడే వారి మాదిరిగా ఉంది. రెండు వర్గాలలో ఒక వర్గం మీకు దొరికిపోతుందని అల్లాహ్ వాగ్దానం చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీకు బలహీన వర్గం దొరకాలని మీరు కోరుకున్నారు. కాని తన మాటల ద్వారా సత్యం యొక్క సత్యతను నిరూపించాలనేది, అవిశ్వాసులను సమూలంగా నాశనం చేయాలనేది అల్లాహ్ సంకల్పం. ఎందుకంటే సత్యం సత్యంగా రూఢ కావాలని, అసత్యం అసత్యంగా రుజువు కావాలని. ఇది అపరాధులకు ఎంత అనిష్టమైనా సరే. ఇంకా మీరు మీ ప్రభువును సహాయం కొరకు ప్రార్థించిన సందర్భాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. సమాధానంగా అప్పుడు ఆయన ఇలా సెలవిచ్చాడు, నేను మీ సహాయం కొరకు 1000 మంది దైవదూతలను ఒకరి తరువాత ఒకరిని ఎడతెగకుండా పంపుతున్నాను. మీకు శుభవార్తగాను మీ మనస్సులు దీనివల్ల నిశ్చింతగా ఉండే నిమిత్తము అల్లాహ్ ఈ విషయాన్ని మీకు తెలిపాడు. సహాయమనేది ఎప్పుడు లభించినా అల్లాహ్ తరఫు నుండే లభిస్తుంది. నిశ్చయంగా అల్లాహ్ అత్యంత శక్తిమంతుడు, అత్యంత వివేకవంతుడును. ఇంకా ఆ సమయాన్ని అప్పుడు అల్లాహ్ తన తరఫు నుండి నిద్రమత్తు రూపంలో నిశ్చింతను, నిర్భయస్థితిని మీపై ఆవహింపచేస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశం నుండి మీపై నీళ్లను వర్షింపచేస్తూ ఉన్నాడు, మిమ్మల్ని పరిశుద్ధపరచాలని, మీకు శైతాను వల్ల కలిగిన మాలిన్యాన్ని మీ నుండి దూరం చేయాలని, మీకు ధైర్యం కలిగించాలని, తద్వారా మీ పాదాలను సుస్థిరం చేయాలని. ఇంకా ఆ సమయం, అప్పుడు మీ ప్రభువు దైవదూతలకు ఇలా సంజ్ఞ చేశాడు, నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు విశ్వాసులకు ధైర్యస్థైర్యాలను కలిగించండి. నేను ఇప్పుడే ఈ అవిశ్వాసుల హృదయాలలో భయాన్ని సృష్టిస్తాను. కనుక మీరు వారి మెడలపై కొట్టండి. వారి కీలుకీలుపై కొట్టండి. ఎందుకంటే వారు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను ఎదిరించారు. అల్లాహ్ను, ఆయన ప్రవక్తను ఎదిరించే వారి పట్ల అల్లాహ్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తాడు. ఇది మీ శిక్ష. ఇక దానిని రుచి చూడండి. సత్యాన్ని తిరస్కరించే వారికి నరకశిక్ష ఉంటుందనే విషయానికి మీరు తెలుసుకోవాలి. విశ్వాసులారా, మీరు గనక సైన్యం రూపంలో అవిశ్వాసులను ఎదుర్కొంటే వారికి వెన్ను చూపకండి. ఎవడు అటువంటి సమయంలో వెన్నుచూపుతాడో, యుద్ధపుటెత్తుగడగా అలా చేస్తే తప్ప లేదా మరొక విశ్వాసుల సైన్యాన్ని కలిసేందుకు అలా చేస్తే తప్ప అతడు అల్లాహ్ ఆగ్రహంలో చిక్కుకుపోతాడు. నరకం అతడి నివాస స్థలం అవుతుంది. అది అతిచెడ్డ పునరాగమన ప్రదేశం. కనుక యథార్థం ఏమిటంటే, వారిని మీరు చంపలేదు. వారిని అల్లాహ్ చంపాడు. ప్రవక్త, నీవు విసరలేదు, అల్లాహ్ విసిరాడు. ఈ పనికొరకు విశ్వాసుల చేతులు వినియోగించబడటం, ఎందుకంటే అల్లాహ్ ముస్లిములను ఒక మంచి పరీక్ష గుండా విజయవంతంగా దాటించదలచాడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ వినేవాడు, అన్నీ తెలిసినవాడును. ఈ వ్యవహారం మీకు సంబంధించినంతవరకే. అవిశ్వాసుల పట్ల వ్యవహారం ఎలా ఉంటుందంటే, అల్లాహ్ వారి వ్యూహాలను బలహీనపరుస్తాడు. ఈ అవిశ్వాసులతో ఇలా అను,
మీరు గనక తీర్పును కోరితే ఇదో తీర్పు మీ ముందుకు వచ్చేసింది. కాబట్టి ఇక మానండి, అది మీకే మేలు. ఒకవేళ మీరు ఈ బుద్ధి తక్కువ పనిని మళ్ళీ చేసినట్లయితే మేము కూడా మళ్ళీ అదే శిక్షను విధిస్తాము. మీ సైనికదళం అది ఎంత అధికంగా ఉన్నప్పటికీ మీకు ఏమాత్రం పనికిరాదు. అల్లాహ్ విశ్వాసులతో ఉన్నాడు. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. ఆజ్ఞ విన్న తరువాత దాని నుండి మరలకండి. వాస్తవంగా వినకుండానే మేము విన్నాము అని అనే వారివలె మీరూ అయిపోకండి. తమ బుద్ధిని ఉపయోగించని చెవిటివారు, మూగవారు మాత్రమే నిశ్చయంగా అల్లాహ్ దృష్టిలో నీచాతి నీచమైన కోవకు చెందిన జంతువులు. వారిలో ఏ కొద్దిపాటి మంచితనమైనా ఉందని అల్లాహ్కు అనిపించి ఉంటే ఆయన వారికి తప్పకుండా వినే భాగ్యం కలుగజేసి ఉండేవాడు. కాని ఆ మంచితనం లేకుండా ఆయన గనక వారికి వినిపించి ఉండినట్లయితే వారు నిర్లక్ష్యంగా తమ ముఖాలను త్రిప్పుకుని ఉండేవారే. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ పిలుపునకు, ఆయన ప్రవక్త పిలుపునకు జవాబు పలకండి. ప్రవక్త మీకు జీవితాన్ని ప్రసాదించే దానివైపునకు మిమ్మల్ని పిలిచినప్పుడు తెలుసుకోండి, అల్లాహ్ మనిషికి అతని హృదయానికి మధ్య ఉన్నాడని, ఆయన వైపునకే మీరు పోగుచేయబడతారని. ఆ ఉపద్రవం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దానివల్ల కలిగే హాని ప్రత్యేకంగా మీలో పాపం చేసిన వారికే పరిమితమై ఉండదు. అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడనే విషయాన్ని తెలుసుకోండి. జ్ఞాపకం తెచ్చుకోండి ఆ సమయాన్ని, అప్పుడు మీరు అల్పసంఖ్యలో ఉండేవారు. భూమిపై మీరు దుర్బలులుగా పరిగణింపబడేవారు. మిమ్మల్ని ప్రజలు రూపుమాపుతారేమో అని మీరు భయపడుతూ ఉండేవారు. తరువాత అల్లాహ్ మీకు ఆశ్రయస్థలాన్ని సమకూర్చాడు. తన సహాయంతో మీ చేతులకు బలం చేకూర్చాడు. మీకు మంచి ఉపాధిని ఏర్పాటు చేశాడు. బహుశా మీరు కృతజ్ఞులు అవుతారేమో అని. విశ్వసించిన ప్రజలారా, బుద్ధిపూర్వకంగా అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు నమ్మక ద్రోహం చేయకండి. మీ అమానతుల విషయంలో ద్రోహానికి పాల్పడకండి. మీ సంపద, మీ సంతానము వాస్తవంగా పరీక్షా సాధనాలని, అల్లాహ్ వద్ద ప్రతిఫలంగా ఇవ్వటానికి కావలసినంత ఉందనే విషయాన్ని తెలుసుకోండి. విశ్వసించిన ప్రజలారా, మీరు గనక భయభక్తులను అవలంబిస్తే అల్లాహ్ మీకు గీటురాయిని ప్రసాదిస్తాడు. మీ నుండి మీ చెడులను దూరం చేస్తాడు. మీ తప్పులను మన్నిస్తాడు. అల్లాహ్ అత్యధికంగా అనుగ్రహించేవాడు. ఆ సమయం కూడా జ్ఞాపకం తెచ్చుకోదగ్గదే. అప్పుడు సత్య తిరస్కారులు నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. నిన్ను నిర్బంధించాలని లేదా నిన్ను హత్య చేయాలని లేదా నిన్ను దేశం నుండి బహిష్కరించాలని. వారు తమ ఎత్తులు తాము వేస్తూ ఉన్నారు. అల్లాహ్ తన ఎత్తు తాను వేస్తూ ఉన్నాడు. అల్లాహ్ అందరికంటే బాగా ఎత్తులు వేస్తాడు. మా ఆయతులు వారికి వినిపించబడినప్పుడు వారు ఇలా అనేవారు, అవును, మేము విన్నాము. మేము గనక కోరితే అటువంటి మాటలనే మేము సృష్టించగలం. ఇవి పూర్వం నుండి ప్రజలు చెప్పుకుంటూ వస్తున్న పాత కథలే. వారు అన్న ఆ మాట కూడా జ్ఞాపకం ఉంది. దైవమా, ఇది నిజంగా నీ తరఫు నుండి వచ్చిన సత్యమే అయితే మాపై ఆకాశం నుండి రాళ్లను కురిపించు లేదా ఏదైనా బాధాకరమైన శిక్షను మాపైకి తీసుకురా. నీవు వారి మధ్య ఉన్నప్పుడు అల్లాహ్ వారిపై ఆపదను అవతరింపజేయడు. ప్రజలు క్షమాభిక్ష కొరకు ప్రార్థిస్తూ ఉంటే వారిని శిక్షించటం అనేది అల్లాహ్ సంప్రదాయం కాదు. కాని ఇప్పుడు ఆయన వారిపై శిక్షను ఎందుకు అవతరింపచేయకూడదు? వారు మస్జిదె హరాం యొక్క మార్గాన్ని ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు. వాస్తవానికి వారు ఈ మసీదుకు ధర్మసమ్మతమైన ముతవల్లీలు, ధర్మకర్తలు కారు. దీనికి ధర్మసమ్మతమైన ముతవల్లీలు కేవలం భయభక్తులు కలవారే కాగలరు. కాని చాలామంది ఈ విషయాన్ని ఎరుగరు. బైతుల్లాహ్, అల్లాహ్ గృహం వద్ద వారు చేసే నమాజేమిటి? కేవలం ఈలలు వేయటం, చప్పట్లు కొట్టటం తప్ప. కనుక ఇదో ఈ శిక్షను చవి చూడండి, మీరు చేస్తూ ఉండిన సత్యతిరస్కారానికి ఫలితంగా. సత్యాన్ని ఒప్పుకోవడానికి నిరాకరించిన వారు తమ సంపదను ప్రజలు అల్లాహ్ మార్గం వైపునకు రాకుండా ఆపటానికి వ్యయపరుస్తున్నారు.
ఇంకా వ్యయపరుస్తూనే పోతారు. కాని చివరకు ఈ ప్రయత్నాలే వారి ధనుఖానికి కారణభూతమవుతాయి. అప్పుడు వారు పరాధీనులవుతారు. తరువాత ఈ అవిశ్వాసులు పోగుచేయబడి నరకం వైపునకు తరుమబడతారు. అల్లాహ్ మాలిన్యాన్ని పరిశుద్ధత నుండి వేరుచేయటానికి, అన్ని రకాల మాలిన్యాన్ని కలిపి ఒకచోట పోగుచేయటానికి, తరువాత ఆ కుప్పను నరకంలో పడవేయటానికి అసలు దివాలా తీసినవారు వీరే. ప్రవక్త, ఈ అవిశ్వాసులకు ఇలా చెప్పు, ఇప్పుడైనా మానుకుంటే గతంలో జరిగిన దానినంతా మన్నించటం జరుగుతుంది. కాని వారు పూర్వపు వైఖరినే మళ్ళీ అవలంబిస్తే, పూర్వపు జాతులకు ఏమి జరిగిందో అది అందరికీ తెలుసు. విశ్వసించిన ప్రజలారా, పీడన ఏమాత్రం మిగలకుండా పోయేవరకు, అల్లాహ్ నిర్ణయించిన ధర్మం పూర్తిగా నెలకొల్పబడే వరకు ఈ అవిశ్వాసులతో యుద్ధం చేయండి. తరువాత వారు పీడనను మానుకుంటే, అల్లాహ్ వారి కర్మలను తప్పకుండా గమనిస్తాడు. ఒకవేళ వారు మానకపోతే, అల్లాహ్ మీకు సంరక్షకుడు అని తెలుసుకోండి. ఆయన ఉత్తమ రక్షకుడు, సహాయకుడును. మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మీరు యుద్ధ సంపదగా పొందిన దానిలో 5వ భాగం అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు, బంధువులకు, అనాథలకు, బీదవారికి, బాటసారులకు చెందుతుంది. మీరు అల్లాహ్ను నిర్ణయదినం నాడు అంటే ఉభయ సైన్యాలు ఢీకొన్ననాడు మేము మా దాసునిపై అవతరింపజేసిన విషయాన్ని విశ్వసించినట్లయితే ఈ భాగాన్ని సంతోషంగా ఇవ్వండి. అల్లాహ్కు అన్ని విషయాలపై అధికారం ఉంది. ఆ సమయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు మీరు లోయకు ఈ ప్రక్కన ఉన్నారు. వారు ఆ ప్రక్కన మకాము చేశారు. మీకు క్రింది, ఒడ్డు వైపున బిడారు ఉంది. ఒకవేళ మొదటే మీకు వారికి మధ్య యుద్ధం చేయాలి అనే తీర్మానమే జరిగి ఉండినట్లయితే, మీరు తప్పకుండా ఈ సందర్భంలో ఆ తీర్మానాన్ని పాటించకుండా దాటవేసి ఉండేవారు. కాని జరిగింది ఏదో అది అల్లాహ్ తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరచటానికి జరిగింది. నశించవలసినవాడు స్పష్టమైన నిదర్శనంతో నశించాలని, జీవించవలసినవాడు స్పష్టమైన నిదర్శనంతో జీవించాలని జరిగింది. నిశ్చయంగా అల్లాహ్ వినేవాడు తెలిసినవాడును. ఆ సమయాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు ఓ ప్రవక్త, అల్లాహ్ వారిని నీ కలలో కొద్దిమందిగా చూపాడు. ఒకవేళ ఆయన వారిని ఎక్కువ సంఖ్యలో చూపి ఉన్నట్లయితే, మీరు తప్పకుండా ధైర్యాన్ని కోల్పోయి ఉండేవారు. యుద్ధం విషయంలో వివాదపడి ఉండేవారు. కాని అల్లాహ్ మిమ్మల్ని దీని నుండి రక్షించాడు. నిశ్చయంగా ఆయన హృదయాల స్థితిని సైతం ఎరుగును. జ్ఞాపకం తెచ్చుకోండి. యుద్ధ సమయంలో అల్లాహ్ మీ దృష్టికి శత్రువులను కొద్దిమందిగా చూపాడు. వారి దృష్టికి మిమ్మల్ని తగ్గించి చూపాడు, జరుగవలసి ఉన్నదానిని అల్లాహ్ అమలులోకి తీసుకురావడానికి. చివరకు అన్ని వ్యవహారాలు అల్లాహ్ వద్దకే మరలిపోతాయి. విశ్వాసులారా, మీరు ఒక వర్గాన్ని ఎదుర్కొన్నప్పుడు స్థైర్యముతో ఉండండి. అల్లాహ్ను అత్యధికంగా స్మరించండి. మీకు విజయభాగ్యం కలుగుతుందని ఆశించవచ్చు. అల్లాహ్కు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. పరస్పరం కలహించుకోకండి. అలా జరిగితే మీలో బలహీనత ప్రవేశిస్తుంది. మీ శక్తి సన్నగిల్లిపోతుంది. సహనంతో మెలగండి. నిశ్చయంగా అల్లాహ్ సహనం చూపేవారితో ఉంటాడు. తమ గృహాల నుండి విర్రవీగుతూ ప్రజల ముందు తమ దర్పాన్ని ప్రదర్శిస్తూ బయలుదేరేవారి మాదిరిగా, అల్లాహ్ మార్గం నుండి ప్రజలను నిరోధించే వైఖరిని కలిగి ఉన్నవారి మాదిరిగా ప్రవర్తించకండి. వారు చేస్తున్నది ఏదీ అల్లాహ్ పట్టుకు అతీతంగా లేదు. ఆ సమయాన్ని గురించి కొంచెం ఆలోచించండి. అప్పుడు శైతాను వారి చేష్టలను వారి దృష్టికి ఆకర్షకములుగా చేసి చూపాడు. ఇంకా వారితో ఇలా అన్నాడు, ఈనాడు మిమ్మల్ని ఎవడూ జయించలేడు, ఎందుకంటే నేను మీతో ఉన్నాను. కాని రెండు పక్షాలు ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు అతడు మడమ తిప్పి ఇలా అన్నాడు, మీకు నాకు ఏ సంబంధమూ లేదు. మీరు చూడనివి ఎన్నో నేను చూస్తున్నాను. నాకు అల్లాహ్ అంటే భయం కలుగుతోంది. అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడు. అప్పుడు కపటులు, హృదయాలకు రోగం తగిలినవారు అందరూ ఇలా అన్నారు, వారిని వారి ధర్మం పిచ్చివారిని చేసింది. వాస్తవానికి ఎవరైనా అల్లాహ్ను నమ్ముకుంటే, నిశ్చయంగా అల్లాహ్ మహాశక్తిమంతుడు, మహావివేకవంతుడును. దైవదూతలు,
హతులైన అవిశ్వాసుల ప్రాణాలను తీస్తున్నప్పటి స్థితిని నీవు గనక చూడగలిగితే ఎంత బాగుండేది. వారు వారి ముఖాలపైని, పిరుదులపైని కొట్టేవారు. ఇంకా ఇలా అనేవారు, ఇదో, కాల్చే శిక్షను అనుభవించండి. ఇది స్వయంగా మీ చేతులే ముందుగా సేకరించి పెట్టిన దానికి ప్రతిఫలం. అంతేకాని అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేసేవాడు మాత్రం కాదు. ఇది ఫిరౌను జాతివారికి, వారి పూర్వపు ప్రజలకు సంభవిస్తూ వచ్చిన విధంగానే వీరికి సంభవించింది. అంటే, వారు అల్లాహ్ ఆయతులను విశ్వసించటానికి తిరస్కరించారు. అప్పుడు అల్లాహ్ వారిని వారి పాపాలు కారణంగా పట్టుకున్నాడు. అల్లాహ్ శక్తిగలవాడు, కఠిన శిక్షను విధించేవాడు. ఇది అల్లాహ్ యొక్క ఈ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఒక జాతి తన నడవడికను మార్చుకోనంతవరకు అల్లాహ్ తాను దానికి ప్రసాదించిన ఏ అనుగ్రహాన్ని ఉపసంహరించడు. అల్లాహ్ అన్నీ వింటాడు, ఆయనకు అంతా తెలుసు. ఫిరౌను జాతివారికి, వారికి పూర్వపు జాతుల వారికి ఏమి సంభవించిందో, అది ఈ నియమం ప్రకారమే సంభవించింది. వారు తమ ప్రభువు ఆయతులను తిరస్కరించారు. అప్పుడు మేము వారిని వారి పాపాలకు ఫలితంగా నాశనం చేశాము. ఇంకా ఫిరౌను ప్రజలను సముద్రంలో ముంచివేశాము. వారందరూ దుర్మార్గులే. నిశ్చయంగా భూమిపై సంచరించే ప్రాణులన్నింటిలోకెల్లా అల్లాహ్ దృష్టిలో మిక్కిలి నీచమైనవారు. సత్యాన్ని అంగీకరించటానికి తిరస్కరించి, ఇక ఎట్టి పరిస్థితులలోనూ దానిని విశ్వసించటానికి సిద్ధంగా లేనివారు, ముఖ్యంగా వారిలో నీవు ఒప్పందం కుదుర్చుకున్నవారు అవకాశం దొరికినప్పుడల్లా వారు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారు. అల్లాహ్కు ఏమాత్రం భయపడరు. కావున ఒకవేళ మీకు వారు రణరంగంలో ఎదురైతే, వారికి ఎలా బుద్ధి చెప్పాలంటే, వారి తరువాత అదే వైఖరిని అవలంబించనున్న ప్రజలు భయభ్రాంతులై పారిపోవాలి. ఒప్పందాన్ని ఉల్లంఘించేవారి ఈ పర్యవసానాన్ని చూసి వారు గుణపాఠం నేర్చుకుంటారని ఆశించవచ్చు. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఏ జాతివల్లనైనా నమ్మక ద్రోహం కలుగుతుందనే భయం ఉంటే, బాహాటంగా వారి ఒప్పందాన్ని వారి ముందు విసిరి వేయండి. నిశ్చయంగా అల్లాహ్ నమ్మక ద్రోహులను ప్రేమించడు. సత్య తిరస్కారులు తాము గెలిచామనే అపోహకు గురికారాదు. నిశ్చయంగా వారు మమ్మల్ని ఓడిరచలేరు. మీరు మీ శక్తిమేరకు అత్యధిక బలాన్ని కట్టివేసి సిద్ధంగా ఉన్న గుర్రాలను వారిని ఎదుర్కోవటానికి సమాయత్తపరచుకోండి. తద్వారా అల్లాహ్ శత్రువులను మీ శత్రువులను, ఇంకా మీరు ఎరుగని, కాని అల్లాహ్ ఎరిగిన ఇతర శత్రువులను భయకంపితులుగా చేయండి. అల్లాహ్ మార్గంలో మీరు ఏది ఖర్చు చేసినా, దాని పూర్తి ప్రతిఫలం మీ వైపునకు మళ్లించబడుతుంది. మీకు ఎంతమాత్రం అన్యాయం జరగదు. ప్రవక్త, శత్రువు గనక సంధిశాంతుల వైపునకు మొగ్గు చూపితే, నీవు కూడా దానికి సిద్ధపడు. అల్లాహ్ పై భారం వేయి, ఆయనే అంతా వినేవాడు అన్నీ తెలిసినవాడును. ఒకవేళ నిన్ను మోసం చేసే ఉద్దేశ్యమే వారికి ఉంటే, నీకు అల్లాహ్ చాలు. తన సహాయంతోనూ, ముస్లిముల ద్వారానూ నిన్ను ఆదుకున్నవాడు, ఇంకా ముస్లిముల మనస్సులను ఒకదానితో ఒకటి కలిపినవాడు ఆయనే కదా. నీవు సమస్త భూసంపదను ఖర్చుపెట్టినా, వారి మనస్సులను కలపగలిగి ఉండేవాడవు కాదు. కానీ అల్లాహ్ వారి మనస్సులను కలిపాడు. నిశ్చయంగా ఆయన మహాశక్తిమంతుడు, మహావివేకవంతుడు. ప్రవక్త, నీకు, నిన్ను అనుసరించే విశ్వాసులకు అల్లాహే చాలు. ప్రవక్త, ముస్లిములను యుద్ధానికి పురికొలుపు. మీలోగనక 20 మంది స్థైర్యం కలవారు ఉంటే, వారు 200 మందిని జయిస్తారు. ఇంకా అటువంటి వారు 100 మంది గనక ఉంటే, 1000 మంది సత్యతిరస్కారులను జయిస్తారు. ఎందుకంటే, వారు బుద్ధిహీనులైన ప్రజలు. సరే, ఇప్పుడు అల్లాహ్ మీ బరువును తేలిక చేశాడు. ఆయనకు తెలుసు, ఇంకా మీలో బలహీనత ఉందని. కనుక మీలోగనక 100 మంది సహనస్థైర్యాలు కలవారు ఉంటే, వారు 200 మందిని, ఇంకా అటువంటి వారు గనక 1000 మంది ఉంటే, 2000 మందిని, అల్లాహ్ ఆదేశానుసారం జయించగలరు. సహనం కలవారితో అల్లాహ్ ఉంటాడు. ధరణిలో శత్రువులను పూర్తిగా అణచనంతవరకు, తన వద్ద యుద్ధ ఖైదీలను ఉంచుకోవటం అనేది ఏ ప్రవక్తకు తగదు. మీరు ప్రాపంచిక ప్రయోజనాలను కాంక్షిస్తున్నారు. కానీ అల్లాహ్ మీ కొరకు పరలోకాన్ని కాంక్షిస్తున్నాడు.
అల్లాహ్ శక్తిమంతుడు, వివేకవంతుడును. ముందే గనక అల్లాహ్ ఫర్మానా ఒకటి వ్రాయబడి ఉండకపోతే, మీరు తీసుకున్నదానికి పర్యవసానంగా మీకు పెద్ద శిక్ష పడి ఉండేది. కనుక మీరు పొందిన సొమ్మును తినండి. అది ధర్మసమ్మతమైనది, పవిత్రమైనదీను. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు కరుణించేవాడును. ప్రవక్త, నీ అధీనంలో బందీలుగా ఉన్న వారితో ఇలా అను, మీ హృదయాలలో ఏపాటి మంచితనమైనా ఉన్నదని అల్లాహ్కు తెలిస్తే, ఆయన మీ వద్ద నుండి తీసుకొన్న దానికంటే ఎంతో ఎక్కువగా మీకు ఇస్తాడు. మీ తప్పులను మన్నిస్తాడు. అల్లాహ్ మన్నించేవాడు కరుణించేవాడును. కాని వారు నీకు నమ్మకద్రోహం చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నట్లయితే, ఇంతకు పూర్వం వారు అల్లాహ్కు నమ్మకద్రోహం చేసి ఉన్నారు. అందుకుగాను శిక్షగా అల్లాహ్ వారిని నీ అదుపులోకి తెచ్చాడు. అల్లాహ్కు అంతా తెలుసు. ఆయన వివేచనాపరుడు. విశ్వాసాన్ని స్వీకరించి వలసపోయిన వారు, అల్లాహ్ మార్గంలో తమ ప్రాణాలను తమ సంపదలను ఒడ్డి పోరాడిన వారు, వలసవచ్చిన వారికి ఆశ్రయమిచ్చి సహాయం చేసిన వారు, వారే అసలు ఒకరికొకరు స్నేహితులు, సంరక్షకులును. ఇక విశ్వసించినప్పటికీ, దారుల్ ఇస్లాంలోకి వలసపోనివారు వలస రానంతవరకు వారి సంరక్షణతో మీకు సంబంధం లేదు. ఒకవేళ వారు ధర్మ వ్యవహారాలలో మీ సహాయం కోరితే, వారికి సహాయం చేయటం మీ విద్యుక్త ధర్మం. కాని మీరు ఒప్పందం కుదుర్చుకున్న జాతికి వ్యతిరేకంగా మాత్రం కాదు. మీరు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు. సత్య తిరస్కారులు పరస్పరం సహాయం చేసుకుంటారు. ఒకవేళ మీరు పరస్పరం సహాయం చేసుకొనకపోతే భూమిపై హింసాదౌర్జన్యాలు, అల్లకల్లోలము చెలరేగుతాయి. విశ్వసించి అల్లాహ్ మార్గంలో ఇల్లువాకిలి వదిలిపెట్టి కృషి చేసినవారు, వారికి ఆశ్రయమిచ్చి సహాయం చేసినవారు, వారే నిజమైన విశ్వాసులు. వారి పాపాలకు మన్నింపు, వారికి చక్కని ఉపాధి లభిస్తాయి. ఆ తరువాత విశ్వసించి, వలసవచ్చినవారు మీతో కలిసి కృషి చేసిన వారు కూడా మీతోనే చేరిపోతారు. కాని అల్లాహ్ గ్రంథం ప్రకారం రక్తసంబంధం కలవారు పరస్పరం ఎక్కువ హక్కుదారులు. నిశ్చయంగా అల్లాహ్కు ప్రతి విషయమూ తెలుసు.